రైతులందరికీ నమస్కారం అండి. నా పేరు వచ్చేసి పవన్. నేను సింజంటా కంపెనీలో మార్కెట్ డెవలప్మెంట్ ఆఫీసర్గా పనిచేస్తున్నా అండి. ఈరోజు వచ్చేసి అబ్బాస్పురం అనే గ్రామము, ఖమ్మం జిల్లా కామేపల్లి మండలంలో ఉన్నామండి. ఈరోజు వచ్చేసి కామేపల్లి మండలంలో సింజంటా కంపెనీ వారి HBS 2042 అనే రకము, అదేవిధంగా మార్కెట్లో లీడ్ వెరైటీ అండి. దానికి దీనికి డిఫరెంట్ ఏందో ఈ యొక్క రైతు మాటల్లోనే తెలుసుకుందామండి. నమస్కారం అండి బాలాజీ గారు. చెప్పండి. మీరు సింజంటా వారి HBS 2042 అనే విత్తనం వేశారు, ఎలా ఉందండి? అది బాగానే ఉందండి. కాపు ఎలా ఉంది? కాపు మంచిగానే ఉంది. కాయ పొడుగు కాయ మచ్చ లేదు, ముడత లేదు, సాగు ఉంది. ఈ యొక్క కాయ పొడుగు ఫస్ట్ నుండి లాస్ట్ వరకు ఒకే విధంగా ఉందండి? ఓకే అయింది. లాస్ట్ వరకు ఒకే విధంగా ఉంది. దగ్గర కనిపా దూరం కనిపా అండి? దగ్గర కనిపే. ఈ యొక్క వెరైటీని వచ్చేసారి మీరు వేస్తారా అండి? ఇప్పుడు 2 ఎకరాలు వేస్తానండి. అవును. ఫస్ట్ సారి మీరు కోసారు ఎన్ని క్వింటాలు అయిందండి పచ్చికాయ? పచ్చికాయ అంటే ఇప్పుడు ఒక 10 గుంటలు లేదు, ఒక 8 గుంటలే ఉంటది. దాంట్లో 8 క్వింటాలు అయితే బయటకు వచ్చింది. అది ఎండపోయే వరకు 5, 6 ఆ మధ్యలో ఉంటది. ఇంకా పచ్చికాయ ఎన్ని క్వింటాలు ఉందండి? పచ్చికాయ చేనులో పెచ్చుంది అండి. పెచ్చుంది. ఈ యొక్క వెరైటీ ఇప్పుడు జనవరి వచ్చేసరికి 30వ తారీఖున ఈ సింజంటా వారి HBS 2042 అనే వెరైటీ మార్కెట్లో లీడ్ వెరైటీ ఉంది. అది దేనికి తట్టుకుంది, ఇది దేనికి తట్టుకుంది, దాంట్లో కాయ ఎంత ఉంది, దీంట్లో కాయ ఎంత ఉంది? ఇది నల్లికి తట్టుకుంది, ప్లస్ గుబ్బకి తట్టుకుంది. గుబ్బ లేదు, ఒక్క చెట్టు కూడా లేదు. గుబ్బ నల్లికి తట్టుకుంది, అది నల్లికి తట్టుకోలే. ఇప్పుడు దీంట్లో ఉన్న పచ్చికాయ దాంట్లో ఉందా? లేదు. దీంట్లో నల్లి లేదు. దాంట్లో నల్లి ఉందా? దీంట్లో ఉంది. నల్లి ఉంది. ఒకటే సాలు నల్లి ఉంది. ఈ చేనులో ఎక్కడ మీకు నల్లి తగలే? ఈ యొక్క ఇత్తనం మీ ఊర్లో చెప్తారా అండి మీ తోటి రైతులకి? వచ్చి రైతులు చూసిపోయారు. ఈ యొక్క ఇత్తనం మీరు వచ్చే సంవత్సరం ఎన్ని ప్యాకెట్లు తీసుకుంటారండి? ఇప్పుడు 2 ఎకరాలకి తీసుకుంటాను. మీరు వేసే 2 ఎకరాలు మొత్తం సింజంటా వారి HBS 2042 అనే ఇత్తనం వేసుకుంటారు. మీ యొక్క రైతులకు చెప్తారనమాట. ధన్యవాదాలండి.